హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. ఈరోజు నేను ఒక వీడియోతో రాలేదు. కొన్ని లంచ్ బాక్స్ రెసిపీస్ని ఒక వీడియోగా ప్రిపేర్ చేసి మీ ముందుకు వచ్చాను. ముందుగా ఇందులో రాజ్మా బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. విత్ ఆనియన్ రైతా. రాజ్మా బిర్యానీ చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. రాజ్మాలో ప్రోటీన్ కంటెంట్స్ ఎక్కువ ఉంటాయి. రెగ్యులర్ డైట్లోని మనం అప్పుడప్పుడు దీన్ని యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఇది నేను ప్రెషర్ కుక్కర్లో ప్రిపేర్ చేస్తాను. ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసుకుందాం. 1 కప్ రాజ్మా తీసుకున్నాను. కిడ్నీ బీన్స్ ఓవర్ నైట్ సోక్ చేసుకుని రెడీ పెట్టుకున్నాను. అలాగే బాస్మతి రైస్ నేను ఈ గ్లాస్తో 1 గ్లాస్ తీసుకున్నాను. మీరు ఆర్డినరీ రైస్ కూడా తీసుకోవచ్చు. 2 పెద్ద ఉల్లిపాయలని ఇలా చీరికల కింద కట్ చేసుకుని రెడీ పెట్టుకున్నాను. 6 పచ్చిమిర్చిని ఇలా స్లిట్ చేసుకున్నాను. 2 టమాటాలని ఇలా స్లైసెస్ కింద కట్ చేసుకున్నాను. 1/2 కప్పు పెరుగు తీసుకున్నాను. రుచికి సరిపడా ఉప్పు, పసుపు 1/2 టీ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, ధనియాల పౌడర్ 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పౌడర్ 1/2 టేబుల్ స్పూన్, కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్. ఇది వేస్తే బిర్యానీ చాలా బాగుంటుంది, కలర్ఫుల్గా ఉంటుంది. ఇది నేను 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. బిర్యానీ మసాలా పౌడర్ 1 టేబుల్ స్పూన్, హోల్ గరం మసాలాల్లో బిర్యానీ ఆకులు 2 ఇంచుల దాల్చిన చెక్కలు 2, యాలక్కాయలు 6, లవంగీలు 6, అనాస పువ్వు 1, జాపత్రి 1, మరాఠీ మొగ్గలు 2, మిరియాలు 1 టీ స్పూన్, షాజీరా 1 టీ స్పూన్, కొంచెంగా కొత్తిమీర తరుగు, కొన్ని పుదీనా ఆకులు, 1 ఇంచ్ అల్లం ముక్కలు, 10 వెల్లుల్లి రెమ్మలు తీసుకున్నాను. ఆయిల్ 4 టేబుల్ స్పూన్లు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. ఆనియన్ రైతా కోసం కర్డ్ని బీట్ చేసుకుని 1/2 కప్ తీసుకున్నాను. 1 ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను. 1 పచ్చిమిర్చిని కూడా ఇలా సన్నగా ముక్కల కింద కట్ చేసుకున్నాను. రుచికి సరిపడా బ్లాక్ సాల్ట్, రోస్ట్ చేసిన జీలకర్ర పౌడర్ 1/2 టీ స్పూన్ తీసుకున్నాను. సాల్ట్ కొంచెంగా వేయాలి. మనం బ్లాక్ సాల్ట్ వేసాం కదా, అయినా కూడా ప్లెయిన్ సాల్ట్ కొంచెంగా యాడ్ చేసుకోవాలి. కొంచెంగా కొత్తిమీర తరుగు. ముందుగా మనం నానబెట్టిన రాజ్మాని ప్రెషర్ కుక్కర్లో యాడ్ చేసుకుందాం. రాజ్మా ములిగేంత వాటర్ని యాడ్ చేసుకుని, కొంచెంగా ఉప్పుని కూడా యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో 5 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుందాం. రాజ్మా కుక్ అయ్యేలోగా మనం రైస్ని వాష్ చేసుకుని ఒక 1 అవర్ పాటు నానబెట్టుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో అల్లం ముక్కలు, వెల్లుల్లి, కొంచెంగా పుదీనా ఆకులు, కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకుని, కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా ఉంచేసుకుందాం. మూత పెట్టుకుని కొంచెం క్రష్ చేసిన తర్వాత కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుని ఈ విధంగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. 5 విజిల్స్ వచ్చేసినాయి. ఒకసారి మూత తీసుకుందాం. రాజ్మా కుక్ అయిపోయినాయి. రాజ్మా బాయిల్ చేసిన వాటర్ హెల్త్కి చాలా మంచిది. దీన్ని డిస్కార్డ్ చేయకుండా బిర్యానీ ప్రిపేర్ చేసినప్పుడు యాడ్ చేసుకుందాం. గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. రాజ్మా బాయిల్ చేసుకున్న వాటర్ 1 గ్లాస్ వచ్చింది. మనం రైస్లో 1.5 గ్లాస్ వేయాలి కదా వాటర్. సో దీంట్లో మనం వాటర్ని అడ్జస్ట్ చేసుకుని 1.5 గ్లాస్ చేసేసుకుందాం. బాయిల్ చేసిన రాజ్మాని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని ఈ కుక్కర్ని మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకుందాం. ఇందులో ఇప్పుడు ఆయిల్, నెయ్యిని కూడా యాడ్ చేసేసుకుందాం. ఇందులో హోల్ స్పైసెస్ యాడ్ చేసేసుకుందాం. ఒక 1/2 మినిట్ ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఉల్లిపాయ ముక్కలను యాడ్ చేసేసుకుందాం.
ఉల్లిపాయలు బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇవి చక్కగా బ్రౌన్ కలర్లో వచ్చేసినాయి. ఇప్పుడు ఇందులో మనం ఇందాక గ్రైండ్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసేసుకుందాం. ఇంకొక 1 మినిట్ వరకు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇందులో టమాటాలను యాడ్ చేసుకుందాం. అలాగే ఇప్పుడు ఇందులో డ్రై స్పైసెస్లో ఉప్పు, పసుపు, కారం, ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్, కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, బిర్యానీ మసాలా పౌడర్ ఇవన్నీ వేసుకున్న తర్వాత టమాటోలు సాఫ్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకుందాం. టమాటాలు సాఫ్ట్గా అయిపోయినాయి. ఇప్పుడు ఇందులో పెరుగుని యాడ్ చేసుకుందాం. ఇదంతా చక్కగా మిక్స్ చేసుకుని కుక్ చేసుకుందాం. కుక్ చేసుకున్నప్పుడు పెరుగులో వాటర్ రిలీజ్ అవుతుంది. ఆ వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ అంతా కొంచెం పైకి తేలేంత వరకు కుక్ చేసుకుందాం. ఆయిల్ పైకి తేలుతుంది. ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఇందులో కుక్ చేసిన రాజ్మాని యాడ్ చేసుకుందాం. అన్నీ కంబైన్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకుందాం. రైస్ నేను డ్రైన్ చేసేసాను, అది కూడా ఇందులో యాడ్ చేసుకుని రైస్ విరిగిపోకుండా జాగ్రత్తగా మిక్స్ చేసుకుందాం. ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత ఇందాక మనం కొలిచి పెట్టుకున్న రాజ్మా బాయిల్ చేసిన వాటర్ని యాడ్ చేసుకుందాం. బాగా మిక్స్ చేసుకుందాం. ఈ వాటర్ని టేస్ట్ చేస్తే మీకు ఉప్పు సరిపోయిందో లేదో తెలిసిపోతుంది. ఉప్పు సరిపోలేకపోతే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. నాకు ఇక్కడ సరిపోయింది కరెక్ట్గా. ఇప్పుడు ఇందులో స్లిట్ చేసిన పచ్చిమిర్చి, పక్కన పెట్టిన కొత్తిమీర, పుదీనాను కూడా యాడ్ చేసుకుందాం. మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో ఒక విజిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకుందాం. రాజ్మా బిర్యానీ ప్రిపేర్ అయ్యేలోగా మనం రైతా ప్రిపేర్ చేసుకుందాం. ఒక బౌల్లో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ప్లెయిన్ సాల్ట్, బ్లాక్ సాల్ట్, ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ కూడా చేత్తో ఇలా ప్రెస్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది రైతాది. ఇప్పుడు ఇందులో పెరుగుని యాడ్ చేసుకుందాం. రోస్ట్ చేసిన జీలకర్ర పౌడర్, కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుందాం. మీకు ఇష్టమైతే కారాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ నేను ఇక్కడ వేయటం లేదు. ఆనియన్ రైతా ప్రిపేర్ అయిపోయింది. మీ కన్సిస్టెన్సీకి అకార్డింగ్ మీరు వాటర్ని అడ్జస్ట్ చేసుకోండి. ఈ కన్సిస్టెన్సీ అయితే బాగుంటుంది. ఇంకొంచెం థిన్గా కావాలి అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకుని అడ్జస్ట్ చేసుకోండి. రైతా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. 1 విజిల్ వచ్చేసింది. స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక 20 మినిట్స్ పాటు ఇలాగ వదిలేద్దాం. ప్రెషర్ రిలీజ్ అయింది. ఒకసారి మూత తీసుకుందాం. పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. చూడండి ఎంత చక్కగా పొడి పొడిలాడుతుందో రైస్. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుని కొత్తిమీరతోటి గార్నిష్ చేసుకుందాం. చూసారా ఎంత సింపుల్గా రాజ్మా బిర్యానీ ప్రిపేర్ అయిపోయింది. ఆనియన్ రైతా తోటి సర్వ్ చేసుకుందాం. అలాగే 2 ఆనియన్ స్లైసెస్, ఒక లెమన్ వెజ్ తోటి సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా ఫ్రెండ్స్. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ సెషన్లో రెండో రెసిపీ జీరా రైస్ దాల్ తడక. జీరా రైస్ని దాల్ తడకతోటి సర్వ్ చేస్తారు. దాల్ ఫ్రై అని కూడా అనొచ్చు. దాల్ ఫ్రై నేను 3 టైప్స్ ఆఫ్ పప్పుల్ని యాడ్ చేసి ప్రిపేర్ చేస్తాను. మంచి ప్రోటీన్ రిచ్ ఫుడ్డే. అలాగే జీరా రైస్ కూడా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. రైస్ బ్రేక్ అవ్వకుండా పొడి పొడిలాడుతూ ఉండేలాగా కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ తోటి నేను మీకు చేసి చూపిస్తాను. చాలా సింపుల్గా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా తింటారు. ఇది ఎలా చేసుకోవాలో దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసుకుందాం. జీరా రైస్కి
2 కప్స్ బాస్మతి రైస్ తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని ఒక 2 టైమ్స్ తగినంత వాటర్ని యాడ్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ పాటు సోక్ చేసుకున్నాను. జీలకర్ర 2 టేబుల్ స్పూన్స్, కొంచెంగా కొత్తిమీర తరుగు, ఆయిల్ 2 టేబుల్ స్పూన్లు, నెయ్యి 1 టేబుల్ స్పూను, రుచికి సరిపడా ఉప్పు. దాల్ తడకా కోసం ఇక్కడ నేను 3 టేబుల్ స్పూన్ల కందిపప్పు, 3 టేబుల్ స్పూన్ల శనగపప్పు, 3 టేబుల్ స్పూన్ల పెసరపప్పుని మిక్స్ చేసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని తగినంత వాటర్ని యాడ్ చేసుకుని ఒక 1 అవర్ పాటు నానబెట్టుకుని ఇక్కడ రెడీ పెట్టుకున్నాను. చూడండి, పప్పు చక్కగా నానిపోయింది. ఒక ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను. 2 పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను. అల్లం తరుగు 1/2 టేబుల్ స్పూన్, వెల్లుల్లి తరుగు 1/2 టేబుల్ స్పూన్, ఒక టమాటాని ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను. కొంచెంగా కొత్తిమీర తరుగు, రుచికి సరిపడా ఉప్పు, పసుపు 1/2 టీ స్పూన్, కారం 1/2 టేబుల్ స్పూన్, ధనియాల పౌడర్ 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పౌడర్ 1/2 టేబుల్ స్పూన్, గరం మసాలా పౌడర్ 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, ఇంగువ 1/2 టీ స్పూన్, ఆయిల్ 2 టేబుల్ స్పూన్లు, నెయ్యి 1 టేబుల్ స్పూన్. ముందుగా ప్రెషర్ కుక్కర్లో నానబెట్టిన పప్పుని యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇందులో 1/2 గ్లాస్ వాటర్ని యాడ్ చేసేసుకుందాం. పప్పు ములిగేలాగా నీళ్ళు ఉంటే సరిపోతుంది. మూత పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్లో 5 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుందాం. పప్పు కుక్ అయ్యేలోగా జీరా రైస్ కోసం మనం వాటర్ని బాయిల్ చేసుకుందాం. ఒక గిన్నెలో సఫిషియెంట్ వాటర్ని తీసుకుని బాయిల్ చేసుకుందాం. ఫ్లేమ్ని హైలో పెట్టుకుని వాటర్ని బాయిల్ చేసుకుందాం. అందులో కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకుందాం. వాటర్ కొంచెం బాయిల్ అవుతుంది. ఈ స్టేజ్లో మనం 1 టీ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకుందాం. వాటర్లో ఆయిల్ యాడ్ చేస్తే రైస్ పొడి పొడిలాడుతూ ఉంటుంది. ఈ ప్రాసెస్ అస్సలు స్కిప్ చేయొద్దు. నానబెట్టుకున్న బాస్మతి రైస్ స్ట్రెయిన్ చేసేసుకున్నాను. అవి ఇందులో యాడ్ చేసేసుకుందాం. మిక్స్ చేసుకుని మనం రైస్ని ఒక 80% వరకు కుక్ చేసుకుందాం. పప్పు 5 విజిల్స్ వచ్చేసింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని చల్లారనిద్దాం. మధ్య మధ్యలో రైస్ కలుపుతూ ఉందాం. రైస్ కుక్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. ఇంకా రైస్ మనకి కుక్ అవ్వలేదు, ఇంకొంచెం కుక్ అయితే సరిపోతుంది. రైస్ బ్రేక్ అవ్వకుండా కొంచెం సాఫ్ట్గా అవ్వాలి. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాం. రైస్ చక్కగా కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని ఒక స్ట్రెయినర్లో స్ట్రెయిన్ చేసేసుకుందాం. ఇలా స్ట్రెయిన్ చేసి ఒక 10 నిమిషాల తర్వాత దీన్ని ఒక ప్లేట్లో వేసేసుకుందాం. ఇది 10 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఒక ప్లేట్లో వేసేసుకుందాం. రైస్ని స్ప్రెడ్ చేసుకుందాం. 5 నిమిషాలకు ఒకసారి గరిటెతోటి ఇలా అనుకుంటూ ఉంటే ఇందులో మాయిశ్చర్ అంతా డ్రై అయిపోతుంది. రైస్ పొడి పొడిలాడుతూ ఉంటుంది. రైస్ పొడి పొడిలాడుతూ ఉంటేనే జీరా రైస్ చాలా బాగుంటుంది. కానీ ఇలా కలిపేటప్పుడు చాలా జాగ్రత్తగా, చాలా డెలికేట్గా కలపండి, ఎందుకంటే రైస్ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంది. దీన్ని కంప్లీట్గా చల్లారనిద్దాం. ఇది చల్లారేలోపు మనం దాల్ తడకా పెట్టుకుందాం. ప్రెషర్ రిలీజ్ అయిపోయింది. ఒకసారి మూత తీసుకుందాం. దాల్ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం తడకా పెట్టుకుందాం. మీడియం ఫ్లేమ్లో కడాయి హీట్ చేసుకుందాం. అందులో ఆయిల్, నెయ్యి యాడ్ చేసుకుందాం. ఆయిల్ హీట్ అయిపోయింది. ఇందులో జీలకర్ర యాడ్ చేసేసుకుందాం. 1/2 మినిట్ ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై చేసిన తర్వాత ఇందులో ఇంగువను కూడా యాడ్ చేసేసుకుందాం. ఇంగువను యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి కూడా యాడ్ చేసేసుకుందాం. ఇవి యాడ్ చేసిన తర్వాత ఒక 1/2 మినిట్ ఫ్రై చేసుకుందాం.
దాల్ తడక నెయ్యితో పోపు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. నెయ్యికి బదులుగా మీరు బటర్ని కూడా యాడ్ చేసుకుని తడక పెట్టుకోవచ్చు. ఇలా హాఫ్ మినిట్ ఫ్రై అయిన తర్వాత ఇందులో ఎండుమిర్చి వేసుకుందాం. నేను ఇందాక ఎండుమిర్చి చెప్పడం మర్చిపోయానండి. ఇప్పుడు ఇందులో ఎండుమిర్చి యాడ్ చేసుకుని ఒక 10 సెకండ్స్ ఫ్రై చేసుకుందాం. ఎండుమిర్చి వేగంగా మాడిపోతుంది. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసేసుకుందాం. ఉల్లిపాయలు ఎక్కువ ఫ్రై అవ్వకూడదు, కొంచెం సాఫ్ట్ అయితే సరిపోతుంది. ఉల్లిపాయలు సాఫ్ట్ అయినాయి. ఇప్పుడు ఇందులో మనం టమాటా ముక్కల్ని యాడ్ చేసేసుకుందాం. మొత్తం పప్పుకు సరిపడా ఉప్పుని ఇక్కడ యాడ్ చేసేసుకుందాం. పసుపుని కూడా యాడ్ చేసేసుకుందాం. బాగా మిక్స్ చేసుకుని టమాటోల్ని సాఫ్ట్ అవ్వనిద్దాం. టమాటాలు చక్కగా సాఫ్ట్ అయిపోయినాయి. ఇప్పుడు ఇందులో కారం, ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్, గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకుని ఒక హాఫ్ మినిట్ ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కుక్ చేసుకున్న పప్పును యాడ్ చేసేసుకుందాం. బాగా మిక్స్ చేసుకుందాం. ఉప్పు సరిపోకపోతే మీరు ఇప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా బాగా మిక్స్ చేసుకుని ఒక బాయిల్ రానిద్దాం. పప్పు బాయిల్ అవుతుంది. ఇందులో కొత్తిమీరని యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. పప్పు కన్సిస్టెన్సీని ఇలా ఉంచుకుంటే సరిపోతుంది. మరీ థిన్గా ఉన్నా బాగోదు, అలాగే మరీ థిక్గా ఉన్నా బాగోదు. దాల్ తడక ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాం. రైస్ కంప్లీట్గా చల్లారిపోయింది. పొడి పొడిలాడుతూ కూడా ఉంది చూడండి. ఇలా ఉంటేనే జీరా రైస్ పర్ఫెక్ట్గా కుదురుతుంది. రైస్ కూడా ఎక్కడ బ్రేక్ అవ్వలేదు. ఇప్పుడు జీరా రైస్ ప్రిపేర్ చేసుకుందాం. ఒక ప్యాన్ని మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకుందాం. అందులో ఆయిల్ యాడ్ చేసేసుకుందాం. నెయ్యి కూడా యాడ్ చేసేసుకుందాం. ఇది చక్కగా వేడైపోయింది. ఇప్పుడు ఇందులో మనం జీలకర్రని యాడ్ చేసేసుకుందాం. జీలకర్రని ఒక 10 సెకండ్స్ మాత్రమే ఫ్రై చేయాలి, లేకపోతే మాడిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం వెంటనే రైస్ని యాడ్ చేసేసుకుందాం. జాగ్రత్తగా కలుపుకుందాం, లేకపోతే రైస్ బ్రేక్ అయిపోతుంది. ఇప్పుడు మొత్తం రైస్ అంతా యాడ్ చేసేసుకుందాం. మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకుందాం. రైస్ కుక్ చేసినప్పుడు మనం కొంచెం సాల్ట్ వేసాం కదా, ఇప్పుడు కొంచెంగా సాల్ట్ యాడ్ చేసుకుని అంతా కంబైన్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకుందాం. రైస్ విరిగిపోకుండా జాగ్రత్తగా మిక్స్ చేసుకుందాం. ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కొత్తిమీరని యాడ్ చేసుకుందాం. ఇది టోటల్గా ఆప్షనల్ అండి. మీకు కావాలంటే యాడ్ చేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. ఇదంతా బాగా మిక్స్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. పర్ఫెక్ట్ జీరా రైస్ తయారైపోయింది. రైస్ చూసారా ఎంత పొడి పొడిలాడుతూ ఉందో, అస్సలు బ్రేక్ అవ్వలేదు. సర్వ్ చేసేసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. దాల్ తడక కూడా సర్వ్ చేసేసుకుందాం. కొత్తిమీరతోటి గార్నిష్ చేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే జీరా రైస్ తయారైపోయింది. టేస్ట్ చాలా బాగుంటుంది. దీనికి కాంబినేషన్గా దాల్ తడక కూడా తయారైపోయింది. ఈ రెండు కూడా కలిపి తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈ సెషన్లో 3వ రెసిపీ వెజ్ దమ్ బిర్యానీ. దీనికి సైడ్ డిష్గా సేర్వా ఇంకా కచుంబర్ని సర్వ్ చేస్తాను. అలాగే సేర్వాని కూడా ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చూపిస్తాను. ఇది కూడా మంచి లంచ్ బాక్స్ రెసిపీయే. చాలా ఇష్టపడతారు పిల్లలైనా పెద్దవాళ్ళైనా. ఇది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. వెజ్ దమ్ బిర్యానీ సేర్వాకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసుకుందాం. మరి బిర్యానీ కోసం బాస్మతి రైస్ 2.5 కప్స్ తీసుకుని 2 టైమ్స్ వాష్ చేసుకుని హాఫ్ అన్ అవర్ పాటు తగినంత వాటర్ని యాడ్ చేసుకుని సోక్ చేసుకున్నాను. హోల్ స్పైసెస్లో బిర్యానీ ఆకులు 3 తీసుకున్నాను చిన్నవి, 2 ఇంచుల దాల్చిన చెక్కలు 2, యాలక్కాయలు 4, లవంగీలు 6, అనాస్ పువ్వు 2, మరాఠీ మొగ్గలు 2, జావిత్రి 1 పువ్వు,
షహజీరా 1 టీ స్పూన్, మళ్ళీ సపరేట్గా హోల్ స్పైసెస్ తీసుకున్నాను. దాల్చిన చెక్క 1 ఇంచు 2, యాలక్కాయలు 4, లవంగిలు 6, అనాస పువ్వు 1, జావిత్రి 1, 1 కప్పు పెరుగు తీసుకున్నాను. గుప్పెడు జీడిపప్పులు తీసుకున్నాను. వెజిటేబుల్స్లో 1 ఉల్లిపాయని ఇలా స్లైసెస్ కింద కట్ చేసుకున్నాను. 5 స్లిట్ చేసిన పచ్చిమిర్చీలు, 15 ఫ్రెంచ్ బీన్స్ని ఇలా కట్ చేసుకున్నాను. 1 కప్ ఫ్రోజన్ పీస్ తీసుకున్నాను. 1 క్యారెట్ని ఇలా కట్ చేసుకున్నాను. 1 బంగాళదుంపని ఇలా ముక్కల కింద కట్ చేసుకున్నాను. కొంచెంగా కొత్తిమీర తరుగు, కొన్ని పుదీనా ఆకులు, 1 కప్పు బ్రౌన్ ఆనియన్స్ తీసుకున్నాను. వేడి పాలల్లో కొన్ని కుంకుమ పువ్వు రెక్కలు వేసుకుని ఇలా సోక్ చేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 టేబుల్ స్పూన్లు, రుచికి సరిపడా ఉప్పు, పసుపు 1/2 టీ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, ధనియాల పౌడర్ 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పౌడర్ 1/2 టేబుల్ స్పూన్, బిర్యానీ మసాలా పౌడర్ 1 టేబుల్ స్పూన్, ఆయిల్ 6 టేబుల్ స్పూన్లు, నెయ్యి 4 టేబుల్ స్పూన్లు. ఇప్పుడు నేను చూపించబోయే ఇంగ్రీడియంట్స్ సేరువాకు సంబంధించినవి. దానికోసం పల్లీలు 1/4 కప్, నువ్వుపప్పు 1/4 కప్, గసగసాలు 2 టీ స్పూన్లు, డెసికేటెడ్ కోకోనట్ 1/4 కప్. మీరు ఎండు కొబ్బరిని కూడా యాడ్ చేసుకోవచ్చు. 1 చిన్న ఉల్లిపాయని ఇలా స్లైసెస్ కింద కట్ చేసుకున్నాను. ఇంకో చిన్న ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొన్ని కరివేపాకు రెమ్మలు, కొంచెం కొత్తిమీర తరుగు, 1 చిన్న నిమ్మకాయ అంత సైజు చింతపండుని నానబెట్టుకుని ఇలా జ్యూస్ తీసుకుని రెడీ పెట్టుకున్నాను. ధనియాల పౌడర్ 1/2 టేబుల్ స్పూన్, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, పసుపు 1/2 టీ స్పూన్, కారం 2 టీ స్పూన్లు, ఆయిల్ 2 టేబుల్ స్పూన్లు. ముందు మనం వెజిటేబుల్స్ని మ్యారినేట్ చేసుకుందాం. దానికోసం 1 మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో 1/2 కప్ పెరుగుని యాడ్ చేసుకుందాం. మిగతా పెరుగు బిర్యానీ ప్రిపేర్ చేసినప్పుడు యాడ్ చేసుకుందాం. కొంచెంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకుందాం. వెజిటేబుల్స్ అన్నీ ఇందులో యాడ్ చేసుకుందాం. పచ్చి బఠానీలు, బీన్స్, క్యారెట్ ముక్కలు, బంగాళదుంప ముక్కలు, కొంచెం ఉప్పుని యాడ్ చేసుకుందాం. పసుపు, కారం, ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్, బిర్యానీ మసాలా పౌడర్, పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, కొన్ని పుదీనా ఆకులు. ఈ అన్ని వెజిటేబుల్స్ కూడా పెరుగు మసాలాల్లో బాగా కంబైన్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకుందాం. ఇవన్నీ ఇలా మిక్స్ చేసుకుని ఒక 1/2 అవర్ పాటు మ్యారినేట్ చేసుకుందాం. వెజిటేబుల్స్ మ్యారినేట్ అయ్యేలోగా మనం రైస్ని ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం ఒక గిన్నెలో సఫిషియెంట్ వాటర్ని యాడ్ చేసుకుని హై ఫ్లేమ్లో స్టవ్ వెలిగించుకుందాం. ఇప్పుడు ఇందులో హోల్ స్పైసెస్ యాడ్ చేసుకుందాం. అలాగే రైస్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకుందాం. 1 టీ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకుందాం. ఆయిల్ యాడ్ చేస్తే రైస్ పొడి పొడిలాడుతూ వస్తుంది, చాలా బాగుంటుంది. ఈ వాటర్ని ఇప్పుడు కొంచెం బాయిల్ అవ్వనిద్దాం. వాటర్ కొంచెం బాయిల్ అవుతుంది. రైస్ నేను స్ట్రెయిన్ చేసేసుకున్నాను, అది ఇందులో యాడ్ చేసుకుందాం. రైస్ని మిక్స్ చేసుకుంటూ మధ్య మధ్యలో హాఫ్ కుక్ చేసుకుందాం. రైస్ని ఒకసారి చెక్ చేసుకుందాం. ఇది హాఫ్ కుక్ అయ్యింది, పార్ బాయిల్ అని కూడా అంటారు దీన్ని. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని స్ట్రెయిన్ చేసేసుకుందాం. ఇలా నేను స్ట్రెయిన్ చేసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని 5 నిమిషాల పాటు ఇలాగే వదిలేద్దాం. 5 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో స్ప్రెడ్ చేసుకుందాం. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీన్ని కంప్లీట్గా కూల్ అవ్వనిద్దాం. గెరటితోటి ఇలా అనుకుంటూ ఉంటే మధ్య మధ్యలో ఇందులో మాయిశ్చర్ అంతా పోయి డ్రై అయ్యి పొడి పొడిలాడుతూ ఉంటుంది రైస్. అప్పుడు బిర్యానీ పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇది కూల్ అయ్యేలోగా బిర్యానీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసుకుందాం. మీడియం ఫ్లేమ్లో ఒక కుక్కర్ హీట్ చేసుకుందాం. అందులో నెయ్యి యాడ్ చేసుకుందాం.
ఆయిల్ కూడా యాడ్ చేసుకుందాం. ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు ఇందులో హోల్ స్పైసెస్ యాడ్ చేసేసుకుందాం. ఒక హాఫ్ మినిట్ ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇందులో జీడిపప్పు ముక్కల్ని యాడ్ చేసుకుందాం. ఇవి ఒక హాఫ్ మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసేసుకుందాం. ఉల్లిపాయలు మిక్స్ చేసుకుని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇవి లైట్ గోల్డెన్ కలర్ అయిపోయినాయి. ఇప్పుడు ఇందులో మిగిలిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్లో పచ్చివాసన అంతా పోయింది. ఇప్పుడు ఇందులో మ్యారినేట్ చేసిన వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసేసుకుందాం. బాగా మిక్స్ చేసుకుని ఒక 5 మినిట్స్ పాటు కుక్ చేసుకుందాం. ఇందులో మీరు క్యాప్సికమ్, పన్నీరు, కాలీఫ్లవర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. వెజిటేబుల్స్ కుక్ అయ్యేలాగా రైస్ని మనం ఇలా గరిటతో కలుపుతూ కూల్ చేసుకుందాం. ఒక 5 మినిట్స్ అయిపోయింది. ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఇందులో మిగిలిన పెరుగుని యాడ్ చేసుకుందాం. ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో హాఫ్ కప్పు వాటర్ని యాడ్ చేసుకుందాం. అంతా బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం. మనం కూల్ చేసుకున్న రైస్ని ఇందులో యాడ్ చేసేసుకుందాం. ఫస్ట్ మనం ఒక రైస్ లేయర్ వేసుకుందాం. రైస్ వేసుకుని ఇలా స్ప్రెడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో కొంచెం బ్రౌన్ ఆనియన్స్ని యాడ్ చేసుకుందాం. కొంచెం కొత్తిమీర, కొన్ని పుదీనా ఆకులు. ఇప్పుడు మిగిలిన రైస్ని దీని మీద మళ్ళీ స్ప్రెడ్ చేసుకుందాం. ఇలా అంతా స్ప్రెడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బ్రౌన్ ఆనియన్స్ని యాడ్ చేసుకుందాం. ఇంకొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుందాం. పుదీనా కూడా యాడ్ చేసేసుకుందాం. ఇందులో కుంకుమ పువ్వు కలిపిన పాలని కూడా యాడ్ చేసుకుందాం. హై ఫ్లేమ్లో ఒక పెనాన్ని హీట్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో నెయ్యిని యాడ్ చేసుకుందాం. 2 టేబుల్ స్పూన్లు ముందు వేసుకున్నాం. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్లు వేసుకుందాం. నెయ్యి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. విజిల్ లేకుండా కుక్కర్ మూత పెట్టేసుకుందాం. పెనం చక్కగా కాలిపోయింది. ఇప్పుడు ఈ కుక్కర్ని పెనం మీదకి షిఫ్ట్ చేసేసుకుందాం. హై ఫ్లేమ్లో 5 మినిట్స్ కుక్ చేసిన తర్వాత లో మీడియం ఫ్లేమ్లో ఒక 25 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. టోటల్గా 30 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. బిర్యానీ కుక్ అయ్యేలోగా సేర్వా ప్రాసెస్ మొదలు పెట్టేసుకుందాం. మీడియం ఫ్లేమ్లో కడాయి హీట్ చేసుకుందాం. కడాయి హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని లోలో పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇందులో పల్లీలను యాడ్ చేసేద్దాం. దోరగా వేయించుకుందాం. లో ఫ్లేమ్లో వేయించుకుంటేనే పల్లీలు చక్కగా వేగుతాయి. సేర్వా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. చక్కగా వేగిపోయిన పల్లీలు. ఇప్పుడు ఇందులో నువ్వులను యాడ్ చేసేసుకుందాం. నువ్వులు వేగడానికి ఎక్కువసేపు పట్టదు. ఒక 2 మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది. నువ్వులు కూడా దోరగా వేగిపోయినాయి. ఇప్పుడు ఇందులో గసగసాలను యాడ్ చేసేసుకుందాం. అలాగే ఎండు కొబ్బరిని కూడా యాడ్ చేసేసుకుందాం. ఇక నేను డెసికేటెడ్ కోకోనట్ వేసాను. మీరు ఎండు కొబ్బరిని కూడా యాడ్ చేసుకోవచ్చు. 1 నిమిషం పాటు వేయించుకుందాం. ఇవన్నీ కూడా చక్కగా వేగిపోయినాయి. మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ ముక్కలను యాడ్ చేసేసుకుందాం. ఉల్లిపాయలు వేగే వరకు వేయించుకుందాం. ఇది డ్రై రోస్ట్ చేసుకుంటున్నాం కాబట్టి ఉల్లిపాయలు వేగడానికి ఒక 2 మినిట్స్ అన్నా పడుతుంది. ఉల్లిపాయలు వేగిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని చల్లారనిద్దాం. ఇది చక్కగా చల్లారిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకుందాం. మూత పెట్టుకుని క్రష్ చేసిన తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. ఇలా చక్కగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకుందాం. బిర్యానీ దమ్కి ఎక్కించి 30 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని 5 నిమిషాల పాటు ఇలాగే వదిలేద్దాం. సేర్వా ప్రిపేర్ చేయడం కోసం మళ్ళీ అదే కడాయిని మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఆయిల్ని యాడ్ చేసుకుందాం. ఆయిల్
ఆయిల్ హీట్ అయింది. ఇందులో ఆవాలు జీలకర్ర యాడ్ చేసేసుకుందాం. ఓ 1/2 మినిట్ ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇందులో కరివేపాకు, ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా యాడ్ చేసేసుకుందాం. ఉల్లిపాయలు లైట్ బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయలు చక్కగా వేగిపోయి ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసేసుకుందాం. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం. పచ్చివాసన అంతా పోయింది. ఇప్పుడు ఇందులో ఉప్పు, పసుపు, కారం, ధనియాల పౌడర్, గరం మసాలా యాడ్ చేసేసుకుని ఒక 1/2 మినిట్ ఫ్రై చేసుకుందాం. ఇందాక గ్రైండ్ చేసిన పల్లీలు ఉల్లిపాయ పేస్ట్ని ఇందులో యాడ్ చేసేసుకుందాం. ఇది బాగా మిక్స్ చేసిన తర్వాత మిక్సీ జార్లో గ్లాసుడు వాటర్ని యాడ్ చేసుకుని మసాలా వేస్ట్ అవ్వకుండా అది కూడా ఇందులో యాడ్ చేసేసుకుందాం. అంతా బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని లో మీడియం ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్ పాటు కుక్ చేసుకుందాం. 15 మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసి చూసుకుందాం. చింతపండు రసాన్ని ఇందులో యాడ్ చేసేసుకుని అంతా కూడా బాగా మిక్స్ చేసుకుని మళ్ళీ మూత పెట్టుకుని ఒక 10 మినిట్స్ పాటు కుక్ చేసుకుందాం. 10 మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసుకుందాం. కార్నర్స్ నుంచి ఆయిల్ పైకి తేలుతుంది. ఇప్పుడు మనం ఇందులో కొత్తిమీరని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇప్పుడు బిర్యానీ ఒకసారి చూసుకుందాం. బిర్యానీ పర్ఫెక్ట్గా కుక్ అయింది. రైస్ కూడా చక్కగా పొడి పొడిలాడుతుంది. చూసారా ఎంత చక్కగా పొడి పొడిలాడుతుందో, చాలా పర్ఫెక్ట్గా కుక్ అయింది. అస్సలు అడుగున మాడలేదు కూడా. బిర్యానీ సర్వ్ చేసేసుకుందాం. ఎంతో సింపుల్గా వెజ్ దమ్ బిర్యానీ తయారైపోయింది. టేస్ట్ చాలా బాగుంటుంది. మనం ప్రిపేర్ చేసుకున్న షేర్వాని కూడా ఇక్కడ సర్వ్ చేశాను. అలాగే ఆనియన్ రైతాని కూడా సర్వ్ చేశాను. ఈ ఆనియన్ రైతా రెసిపీ ప్రీవియస్ వీడియోలో ఉంది. దమ్ బిర్యానీ, షేర్వా, ఆనియన్ రైతా, 2 ఆనియన్ స్లైసెస్, ఒక లెమన్ వెజ్తో సర్వ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఈ రెసిపీ నచ్చితే లైక్, షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ సెషన్లో 4వ రెసిపీ కుస్కా రైస్, ప్లేన్ బిర్యానీ అని కూడా అనొచ్చు మనం. దీన్ని నేను పొటాటో కుర్మాతో సర్వ్ చేస్తాను. ఈ 2 రెసిపీస్ కూడా నేను మీకు చేసి చూపిస్తాను. ఈ 2 కూడా చాలా టేస్టీగా ఉంటాయి. చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. లంచ్ బాక్స్లో కూడా క్యారీ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో ఈ 2 రెసిపీస్ ఎలా చేసుకోవాలో, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసుకుందాం. ముందుగా కుస్కా రైస్, ప్లేన్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసుకుందాం. ఇక్కడ నేను 2 కప్స్ బాస్మతి రైస్ తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని తగినంత వాటర్ని యాడ్ చేసుకుని ఒక 1 అవర్ పాటు నానబెట్టుకున్నాను. అలాగే హోల్ స్పైసెస్లో బిర్యానీ ఆకులు 3, 2 ఇంచులు దాల్చిన చెక్కలు 2, యాలక్కాయలు 6, లవంగిలో 8, అనాస పువ్వులు 2, జావిత్రి 1, మరాఠీ మొగ్గలు 2 తీసుకున్నాను. రఫ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయ 1, ఒక 8 వెల్లుల్లి రెమ్మలు, ఒక 1 ఇంచ్ అల్లం తరుగు, 5 పచ్చిమిర్చీలు, ఒక ఉల్లిపాయని ఇలా స్లైసెస్ కింద కట్ చేసుకున్నాను. 2 టమాటాలని కూడా ఇలాగే స్లైసెస్ కింద కట్ చేసుకున్నాను. 1/2 కప్పు పెరుగు తీసుకున్నాను. ఒక 20 జీడిపప్పులు తీసుకున్నాను. రుచికి సరిపడా ఉప్పు, పసుపు 1/2 టీ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ 1 టేబుల్ స్పూన్. ఇది బిర్యానీలో వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే మంచి కలర్ఫుల్గా కూడా ఉంటుంది. ధనియాల పౌడర్ 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పౌడర్ 1/2 టేబుల్ స్పూన్, బిర్యానీ మసాలా పౌడర్ 1 టేబుల్ స్పూన్, ఆయిల్ 4 టేబుల్ స్పూన్లు,
నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, కొంచెంగా కొత్తిమీర తరుగు, కొన్ని పుదీనా ఆకులు. ఇప్పుడు నేను చూపించబోయేవి పొటాటో కుర్మాకి సంబంధించిన ఇంగ్రీడియంట్స్. దానికోసం నేను 6 పొటాటోస్ని పీల్ అవుట్ చేసుకుని ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వాటర్లో యాడ్ చేసుకున్నాను. ఇలా ముక్కలు వాటర్లో యాడ్ చేయడం వల్ల పొటాటో పీసెస్ కలర్ చేంజ్ అవ్వకుండా బాగుంటాయి. 2 ఉల్లిపాయలని ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకుని రెడీ పెట్టుకున్నాను. 2 టమాటోస్ని ఇలా స్లైసెస్ కింద కట్ చేసుకున్నాను. 8 జీడిపప్పు పలుకుల్ని, 1 టేబుల్ స్పూన్ గసగసాలని వాటర్లో యాడ్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ పాటు సోక్ చేసుకోవాలి. హోల్ స్పైసెస్లో 1 ఇంచు దాల్చిన చెక్కలు 2, యాలక్కాయలు 4, లవంగీలు 6 తీసుకున్నాను. 2 స్లిట్ చేసిన పచ్చిమిర్చీలు, 2 రెమ్మల కరివేపాకు, కొంచెంగా కొత్తిమీర తరుగు, పావు చెక్క కొబ్బరిని తీసుకుని ఇలా సన్నంగా పొడుగ్గా ముక్కల కింద కట్ చేసుకున్నాను. 3 టేబుల్ స్పూన్ల పెరుగు తీసుకున్నాను. 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడా ఉప్పు, పసుపు 1/2 టీ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్. కారం మీ టేస్ట్కి అకార్డింగ్ తీసుకోవచ్చు. ధనియాల పౌడర్ 1 టేబుల్ స్పూన్, గరం మసాలా పౌడర్ 1 టేబుల్ స్పూన్, ఆయిల్ 4 టేబుల్ స్పూన్లు. ఒక మిక్సీ జార్లో అల్లం వెల్లుల్లిని యాడ్ చేసేసుకుందాం. పచ్చిమిర్చి, రఫ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా యాడ్ చేసేసుకుందాం. కొన్ని పుదీనా ఆకులు, కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాం. మిగతా కొత్తిమీర పుదీనా బిర్యానీలో వేసుకుందాం. మూత పెట్టేసుకుని కొంచెం క్రష్ చేసుకున్న తర్వాత కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. ఇలా గ్రైండ్ చేసిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకుని బిర్యానీ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. మీడియం ఫ్లేమ్లో ప్రెషర్ కుక్కర్ని హీట్ చేసుకుందాం. అందులో నెయ్యిని యాడ్ చేసుకుందాం. ఆయిల్ కూడా యాడ్ చేసేసుకుందాం. ఆయిల్ హీట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో హోల్ స్పైసెస్ యాడ్ చేసేసుకుందాం. ఓ హాఫ్ మినిట్ ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుందాం. ఉల్లిపాయలు బ్రౌన్ అవ్వనిద్దాం. ఉల్లిపాయలు బ్రౌన్ అయిపోయినాయి. ఇందాక గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకుందాం. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇందులో పచ్చివాసన అంతా పోయింది. ఇప్పుడు ఇందులో జీడిపప్పుని యాడ్ చేసేసుకుందాం. ఒక హాఫ్ మినిట్ ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇందులో టమాటాలను కూడా యాడ్ చేసేసుకుందాం. టమాటాలు వేసిన వెంటనే ఉప్పు పసుపుని కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుందాం. టమాటోలు కొంచెం సాఫ్ట్ అవ్వనిద్దాం. టమాటోలు కొంచెం సాఫ్ట్ అయిపోయినాయి. ఇప్పుడు ఇందులో కారం, కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్, బిర్యానీ మసాలా పౌడర్ ఇవన్నీ వేసేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకుని ఒక హాఫ్ మినిట్ వరకు ఫ్రై చేసుకుందాం. ఇవి చక్కగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఇందులో పెరుగుని యాడ్ చేసుకుందాం. బాగా మిక్స్ చేసుకుందాం. పెరుగు వేసిన తర్వాత ఇందులో వాటర్ అంతా కూడా కొంచెం దగ్గర అయ్యేంత వరకు కుక్ చేసుకుందాం. చూసారా వాటర్ రిలీజ్ అవుతుంది పెరుగులోంచి. ఈ వాటర్ అంతా కూడా కొంచెం దగ్గర పడేంత వరకు కుక్ చేసుకుందాం. సోక్ చేసిన రైస్ని ఒక స్ట్రెయినర్లో వేసుకుని స్ట్రెయిన్ చేసేసుకున్నాను. చక్కగా దగ్గర పడిపోయింది. ఇప్పుడు ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఇందాక స్ట్రెయిన్ చేసుకున్న రైస్ని ఇందులో యాడ్ చేసేసుకుందాం. రైస్ విరిగిపోకుండా చక్కగా మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకున్నాక 2 కప్పుల రైస్కి నేను 2 కప్పుల రైస్ తీసుకున్నాను కదా,
2 కప్పుల రైస్కి 3 కప్పుల వాటర్ని యాడ్ చేసుకుందాం. అంటే 1కి 1.5 చొప్పున వాటర్ తీసుకున్నాను. నేను కుక్కర్లో బిర్యానీ వండుతున్నాను కాబట్టి 1 కప్పు రైస్కి 1.5 కప్పుల వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. అదే మీరు వెజల్లో కుక్ చేసుకునేలాగైతే 1 కప్పు రైస్కి 2 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోండి. ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో మిగిలిన పుదీనా ఇంకా కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుందాం. మీకు ఉప్పు సరిపోలేదు అనుకుంటే ఇప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నాకు పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు మూత పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్లో 1 విజిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకుందాం. బిర్యానీ కుక్ అయ్యేలాగా పొటాటో కూరమని ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం ముందుగా జీడిపప్పు గసగసాలని ఒక మిక్సీ జార్లో యాడ్ చేసేసుకుందాం. మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో కొబ్బరి ముక్కలు కూడా యాడ్ చేసేసుకుని కొంచెం గ్రైండ్ చేసిన తర్వాత కొంచెంగా వాటర్ని కూడా యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుని దీన్ని పక్కన పెట్టుకుందాం. కూర్మా ప్రిపేర్ చేసుకోవడం కోసం మీడియం ఫ్లేమ్లో కడాయిని హీట్ చేసుకుందాం. ఇందులో ఆయిల్ని యాడ్ చేసుకుందాం. హోల్ స్పైసెస్ యాడ్ చేసేసుకుందాం. ఓ 1/2 మినిట్ ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ ముక్కలను యాడ్ చేసేసుకుందాం. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇక్కడ ఒక విజిల్ వచ్చేసింది. మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఉల్లిపాయలు గోల్డెన్ కలర్లోకి వచ్చేసినాయి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేసుకుందాం. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం. అల్లం వెల్లుల్లిలో పచ్చివాసన అంతా పోయింది. ఇప్పుడు ఇందులో టమాటాలు యాడ్ చేసేసుకుందాం. ఉప్పు పసుపు కూడా యాడ్ చేసుకుందాం. బాగా మిక్స్ చేసుకుని టమాటాలని సాఫ్ట్ అవ్వనిద్దాం. టమాటాలు సాఫ్ట్ అయిపోయినాయి. ఇప్పుడు ఇందులో కారం ధనియాల పౌడర్ని యాడ్ చేసుకుందాం. బాగా మిక్స్ చేసుకుందాం. ఒక 1/2 మినిట్ ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇందులో పెరుగుని యాడ్ చేసుకుందాం. అంతా కంబైన్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకుందాం. పెరుగు వేసిన వెంటనే మనకు కొంచెం వాటర్ రిలీజ్ అవుతుంది. ఆ వాటర్ కూడా కొంచెం దగ్గర పడేంత వరకు కుక్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో పొటాటో పీసెస్ని యాడ్ చేసేసుకుందాం. కరివేపాకు పచ్చిమిర్చిలు కూడా యాడ్ చేసేసుకుందాం. బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో గసగసాలు జీడిపప్పు కొబ్బరి పేస్ట్ని కూడా యాడ్ చేసేసుకుందాం. బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ పాటు కుక్ చేసుకుందాం. 5 మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసుకుందాం. బాగా మిక్స్ చేసుకుని ఇందులో 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుందాం. మిక్సీ జార్లో వాటర్ అంతా యాడ్ చేసి జీడిపప్పు పేస్ట్ అంతా వేస్ట్ అవ్వకుండా ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. ఇదంతా చక్కగా మిక్స్ చేసుకుందాం. మూత పెట్టేసుకుని లో ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్ పాటు కుక్ చేసుకుందాం. 5 మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసుకుని మిక్స్ చేసుకుందాం అడుగంటకుండా. మళ్ళీ మూత పెట్టేసుకుని ఒక 10 మినిట్స్ పాటు కుక్ చేసుకుందాం. 15 మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసుకుందాం. పొటాటో ఉడికిందో లేదా ఒకసారి చెక్ చేసుకుందాం. పొటాటో చక్కగా ఉడికిపోయింది. మీకు ఉడకలేదు అనిపిస్తే ఇంకొక 5 మినిట్స్ పాటు కుక్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో గరం మసాలా యాడ్ చేసుకుందాం. బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని మరో 5 మినిట్స్ పాటు కుక్ చేసుకుందాం. 5 మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసుకుందాం. చక్కగా ఆయిల్ అంతా పైకి తేలుతుంది. ఇప్పుడు ఇందులో కొత్తిమీరని యాడ్ చేసేసుకుందాం. బాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేద్దాం. కూర్మా కన్సిస్టెన్సీ ఇలా ఉంటేనే బాగుంటుంది.
ప్రెషర్ కుక్కర్లో ఎయిర్ అంతా రిలీజ్ అయిపోయింది. ఒకసారి మూత తీసి చూసుకుందాం. కుస్కా రైస్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. రైస్ చూసారా ఎంత పొడి పొడిలాడుతుందో. అంతా బాగా మిక్స్ చేసుకుందాం. చాలా పర్ఫెక్ట్గా కుక్ అయింది. అడుగు కూడా అస్సలు అంటలేదు. చూడండి రైస్ ఎంత పర్ఫెక్ట్గా ఉందో, పొడి పొడిలాడుతుంది. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసేసుకుందాం. దీన్ని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. కుస్కా రైస్ పర్ఫెక్ట్గా కుదిరింది. రైస్ కూడా చక్కగా పొడి పొడిలాడుతూ ఎంత బాగుందో చూడండి. కుస్కా రైస్కి సైడ్ డిష్గా పొటాటో కోర్మాని సర్వ్ చేసేసుకుందాం. కుస్కా రైస్తో హాట్ పైపింగ్ పొటాటో కోర్మాని కూడా సర్వ్ చేశాను. దాంతోపాటు ఆనియన్ రైతా, 2 ఆనియన్ స్లైసెస్, ఇంకా ఒక లెమన్ వెజ్తో సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఈ రెసిపీలు కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ సెషన్లో 5వ రెసిపీ కార్న్ పులావ్. ఇది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా క్విక్గా కూడా ప్రిపేర్ అయిపోతుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. పిల్లలైతే కార్న్ పులావ్ని చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి పర్ఫెక్ట్ అయిన కార్న్ పులావ్ ప్రిపేర్ చేసుకుందాం. కార్న్ పులావ్ ఎలా ప్రిపేర్ చేయాలో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసుకుందాం. ఇక్కడ నేను 2 కప్స్ బాస్మతి రైస్ తీసుకున్నాను. మీరు ఆర్డినరీ రైస్ కూడా యూజ్ చేయొచ్చు. స్వీట్ కార్న్స్ 2 కప్స్ తీసుకున్నాను. మీరు ఫ్రోజన్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ నేను రైస్ స్వీట్ కార్న్స్ ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకున్నాను. అలా తీసుకుంటేనే కార్న్ పులావ్ చాలా బాగుంటుంది. 2 ఉల్లిపాయని ఇలా స్లైసెస్ కింద కట్ చేసుకున్నాను. స్లిట్ చేసిన పచ్చిమిర్చిలు 10 తీసుకున్నాను. హోల్ స్పైసెస్లో బిర్యానీ ఆకులు 3, 2 ఇంచుల దాల్చిన చెక్కలు 2, గ్రీన్ ఇలైచీలు 3 తీసుకున్నాను. అలాగే బ్లాక్ ఇలైచీ కూడా 1 తీసుకోవాలి. ఇది వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. లవంగీలు 6, అనాస్ పువ్వులు 2, మరాఠీ మొగ్గలు చిన్నవి కాబట్టి నేను 4 తీసుకున్నాను. పెద్దవైతే మీరు 2 తీసుకోండి. జీలకర్ర 1 టేబుల్ స్పూన్, సన్నంగా కట్ చేసుకున్న కొత్తిమీర 1 కప్పు తీసుకున్నాను. కొత్తిమీర ఎక్కువ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 టేబుల్ స్పూన్లు, గరం మసాలా పౌడర్ 1 టేబుల్ స్పూన్, రుచికి సరిపడా ఉప్పు, పసుపు 1/2 టీ స్పూన్, ఒక కొబ్బరి చెక్కని చిన్న ముక్కల కింద కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకుని కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుని కోకోనట్ మిల్క్ ప్రిపేర్ చేసుకున్నాను. అది ఇక్కడ నేను 2 కప్స్ తీసుకున్నాను. ఇదే కప్తో నేను రైస్, కార్న్, ఇంకా కోకోనట్ మిల్క్ని కూడా మెజర్ చేసుకున్నాను. కొబ్బరి అన్నం రెసిపీ కూడా నేను నా ఛానల్లో అప్లోడ్ చేశాను. అందులో మీకు క్లియర్గా కొబ్బరి నుంచి కొబ్బరి పాలు ఎలా తీయాలో చూపించాను. మీరు అది కూడా ఫాలో అవ్వచ్చు. కొబ్బరి అన్నం రెసిపీ లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను. ఒకసారి మీరు చెక్ చేయండి. 2 కప్పుల రైసు, 2 కప్పుల కార్న్, 2 కప్పుల కోకోనట్ మిల్క్, అలాగే 2 కప్పుల వాటర్ కూడా తీసుకుంటే కార్న్ బిర్యానీ పర్ఫెక్ట్గా వస్తుంది. ఆయిల్ 4 టేబుల్ స్పూన్లు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. మీడియం ఫ్లేమ్లో ప్రెషర్ కుక్కర్ని హీట్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో నెయ్యి యాడ్ చేసుకుందాం. నెయ్యికి బదులుగా మీరు బటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఆయిల్ కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో హోల్ స్పైసెస్ యాడ్ చేసుకుని ఒక 1/2 మినిట్ ఫ్రై చేసుకుందాం. ఇలా 1/2 మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఉల్లిపాయలు యాడ్ చేసుకుందాం. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుందాం.
ఉల్లిపాయలన్నీ కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. చక్కగా గోల్డెన్ కలర్లోకి వచ్చేసినాయి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇందులో పచ్చివాసన అంతా పోయింది. ఇప్పుడు ఇందులో కార్న్ యాడ్ చేసేసుకుందాం. బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఉప్పు, పసుపు, కొంచెంగా కొత్తిమీర తరిగిన యాడ్ చేద్దాం. బాగా మిక్స్ చేసుకుందాం. ఇది ఒక 2 minutes వరకు కుక్ చేసుకుందాం. ఈలోగా రైస్ను వాష్ చేసుకుందాం. నేను ఇక్కడ రైస్ని సోక్ చేయట్లేదు. మీరు కావాలనుకుంటే ఒక 1/2 hour కానీ 15 minutes కానీ రైస్ను సోక్ చేసుకోవచ్చు. రైస్ని 2 times కడిగి వాటర్ అంతా డ్రైన్ చేసేసుకుని రెడీ పెట్టుకున్నాను. 2 minutes మనం కుక్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో గరం మసాలా పౌడర్ యాడ్ చేసేసుకుందాం. ఇది కూడా బాగా మిక్స్ చేసుకుందాం. గరం మసాలా వేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందాక వాష్ చేసుకున్న రైస్ని ఇందులో యాడ్ చేసేసుకుందాం. ఇవన్నీ చక్కగా మిక్స్ చేసుకుందాం. జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలి, రైస్ విరిగిపోతాయి లేకపోతే. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొబ్బరి పాలని ఇందులో యాడ్ చేసేసుకుందాం. అలాగే వాటర్ కూడా 2 కప్పులు యాడ్ చేసేసుకుందాం. 2 కప్పులు రైసు, 2 కప్పులు కార్ను, 2 కప్పులు కొబ్బరి పాలు, 2 కప్పుల వాటర్ని కూడా యాడ్ చేసేసుకుందాం. ఇందులో బాగా మిక్స్ చేసుకుందాం. మీకు ఉప్పు సరిపోకపోతే ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొత్తిమీర తరుగును కూడా యాడ్ చేసేసుకుందాం. ఇందులో కొత్తిమీర ఎక్కువ యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అన్నీ కూడా చక్కగా మిక్స్ చేసుకుందాం. మూత పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్లో 2 whistles వచ్చేంత వరకు కుక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేద్దాం. కుక్కర్లో ఎయిర్ అంతా రిలీజ్ అయిపోయింది. ఒకసారి మూత తీసి చూసుకుందాం. వావ్, పర్ఫెక్ట్గా కుక్ అయింది చూసారా. ఒకసారి చక్కగా మిక్స్ చేసుకుందాం. రైస్ చూసారా ఎంత బ్యూటిఫుల్గా కుక్ అయిందో. రైస్ చూసారా చక్కగా పొడి పొడిలాడుతుంది. కార్న్ పులావ్ చక్కగా రెడీ అయిపోయింది. ఇప్పుడు ప్లేట్లో సర్వ్ చేసేసుకుందాం. కొంచెంగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. ఎంతో టేస్టీగా కార్న్ పులావ్ తయారైపోయింది. చూసారా ఎంత పర్ఫెక్ట్గా కుదిరిందో. రైస్ కూడా చూడడానికి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. కార్న్ పులావ్ తోటి ఆనియన్ రైతాని సర్వ్ చేస్తున్నాను. అలాగే 2 ఆనియన్ స్లైసెస్, ఒక లెమన్ వెజ్ తోటి సర్వ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది తినడానికి. కార్న్ పులావ్ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ సెషన్లో 6వ రెసిపీ సోయా చంక్స్ పులావ్. ఇది కూడా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది కూడా ఒక లంచ్ బాక్స్ రెసిపీయే. సోయా చంక్స్లో ప్రోటీన్ కంటెంట్స్ ఎక్కువ ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిదే. పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు. లంచ్ కన్నా డిన్నర్ కన్నా పర్ఫెక్ట్ మెనూ ఇది.
సోయా చంక్స్ పులావ్ ఎలా చేయాలో దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసుకుందాం. ఇక్కడ నేను చిన్న సోయా చంక్స్ 2 కప్పులు తీసుకున్నాను. మీరు పెద్దవి కూడా తీసుకోవచ్చు. బాస్మతి రైస్ 2 కప్స్ తీసుకున్నాను. సోయా చంక్స్, బాస్మతి రైస్ 2 కూడా ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకున్నాను. హోల్ స్పైసెస్లో బిర్యానీ ఆకులు 4 తీసుకున్నాను చిన్నవి కాబట్టి మీరు 2 తీసుకోవచ్చు. 2 ఇంచుల దాల్చిన చెక్కలు 2, యాలక్కాయలు 6, లవంగీలు 6, మిరియాలు 1 టీ స్పూన్, అనాస్ పువ్వులు 2, మరాఠీ మొగ్గలు 2, షహజీరా 1 టీ స్పూన్. మీ దగ్గర జావిత్రి ఉంటే అది కూడా వేసుకోండి. నా దగ్గర లేక నేను వేయలేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 టేబుల్ స్పూన్లు. 2 ఉల్లిపాయలని ఇలా స్లైసెస్ కింద కట్ చేసుకున్నాను. స్లిట్ చేసిన పచ్చిమిర్చిలు 4 తీసుకున్నాను. 3 టమాటాలని ఇలా స్లైసెస్ కింద కట్ చేసుకున్నాను. 1 కప్పు పుదీనా ఆకులు తీసుకున్నాను. 1 కప్పు కొత్తిమీర తరుగు, నిమ్మకాయ 1, 2 టేబుల్ స్పూన్లు పెరుగు, పౌడర్ స్పైసెస్లో రుచికి సరిపడా ఉప్పు, పసుపు 1/2 టీ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్. మీ టేస్ట్కి అకార్డింగ్ మీరు కారాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ 1 టేబుల్ స్పూన్. ఇది పెద్ద కారం ఉండదు. పలావ్లో వేస్తే మంచి కలర్ వస్తుంది. పలావ్ కలర్ఫుల్గా ఉంటుంది. ధనియాల పౌడర్ 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పౌడర్ 1/2 టేబుల్ స్పూన్, బిర్యానీ మసాలా పౌడర్ 1.5 టేబుల్ స్పూన్లు, ఆయిల్ 4 టేబుల్ స్పూన్లు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. ముందుగా సోయా చంక్స్లో హాట్ వాటర్ యాడ్ చేసుకుని దీన్ని ఒక 15 మినిట్స్ పాటు సోక్ చేసుకుందాం. ఇప్పుడు రైస్ని కూడా శుభ్రంగా వాష్ చేసుకుందాం. ఇలా 2 టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత ఇందులో తగినంత వాటర్ యాడ్ చేసుకుని ఒక 1/2 అవర్ పాటు సోక్ చేసుకుందాం. 15 మినిట్స్ అయిపోయింది. సోయా చంక్స్ సైజులో డబుల్ అయిపోయి చూసారా. ఇప్పుడు వీటిని స్క్వీజ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఈ వాటర్ డిస్కార్డ్ చేసి మళ్ళీ ఒకసారి సోయా చంక్స్ని ప్లెయిన్ వాటర్ యాడ్ చేసుకుని స్క్వీజ్ చేసుకుందాం. ఇలా వాష్ చేసుకుని స్క్వీజ్ చేసుకున్న సోయా చంక్స్ ఒక బౌల్లో యాడ్ చేసేసుకుందాం. దీనికి సరిపడినంత ఉప్పుని, పసుపు, కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, కారం, ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్ అన్నీ కూడా కొంచెం కొంచెం వేసుకుందాం. మిగతాది బిర్యానీ ప్రిపేర్ చేసినప్పుడు వేద్దాం. బిర్యానీ మసాలా పౌడర్, పెరుగుని కూడా యాడ్ చేసుకుందాం. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొన్ని పుదీనా ఆకులు, కొన్ని కొత్తిమీర ఆకులు కూడా వేసుకుందాం. ఇందులో నిమ్మ చెక్కల్ని స్క్వీజ్ చేసుకుందాం. ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకుందాం. ఇవన్నీ చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుని ఒక 1/2 అవర్ పాటు మ్యారినేట్ చేసుకుందాం. మీడియం ఫ్లేమ్లో ప్రెషర్ కుక్కర్ హీట్ చేసుకుందాం. అందులో నెయ్యి వేసుకుందాం. ఆయిల్ కూడా యాడ్ చేసుకుందాం. ఆయిల్ హీట్ అయింది. ఇందులో హోల్ స్పైసెస్ యాడ్ చేసుకుని ఒక 1/2 మినిట్ ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై చేసిన తర్వాత ఇందులో ఉల్లిపాయ ముక్కలను యాడ్ చేసుకుందాం. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇవి మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేసినాయి. ఇప్పుడు ఇందులో మిగిలిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుందాం. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం.
పచ్చివాసన అంతా పోయింది. ఇప్పుడు ఇందులో టమాటాలను యాడ్ చేసేసుకుందాం. టమాటాలు వేసిన వెంటనే ఉప్పు పసుపుని కూడా యాడ్ చేసుకుందాం. బాగా మిక్స్ చేసుకుని టమాటాలు కొంచెం సాఫ్ట్ అవ్వనిద్దాం. టమాటాలు సాఫ్ట్ అయిపోయినాయి. ఇప్పుడు ఇందులో మిగిలిన కారం, కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్, బిర్యానీ మసాలా పౌడర్, పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుని ఒక హాఫ్ మినిట్ ఫ్రై చేసుకుందాం. రైస్ సోక్ చేసుకుని హాఫ్ అన్ అవర్ అయిపోయింది. నేను ఒక స్ట్రైనర్లో వేసేసుకున్నాను. మసాలాస్ అన్నీ కూడా చక్కగా ఫ్రై అయిపోయినాయి. ఇందాక మ్యారినేట్ చేసుకున్న సోయా చంక్స్ ఇందులో యాడ్ చేసుకుందాం. చక్కగా మిక్స్ చేసుకుందాం. సోయా చంక్స్లో ప్రోటీన్ కంటెంట్స్ ఎక్కువ ఉంటాయి. రెగ్యులర్ డైట్లో మనం సోయా చంక్స్ని యాడ్ చేసుకుంటే చాలా మంచిది. ఇలా చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత స్ట్రెయిన్ చేసుకున్న రైస్ని ఇందులో యాడ్ చేసుకుందాం. రైస్ విరిగిపోకుండా జాగ్రత్తగా మనం మిక్స్ చేసుకుందాం. నానబెట్టిన రైస్ కదా, విరిగిపోతాయి. జాగ్రత్తగా ఇలా మిక్స్ చేసుకుందాం. ఇలా చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత రైస్ 2 కప్స్ తీసుకున్నాం కదా, 2 కప్స్కి 3 కప్స్ వాటర్ యాడ్ చేసుకుందాం. ఇదంతా బాగా మిక్స్ చేసుకుందాం. మీకు ఉప్పు సరిపోకపోతే ఇప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో మిగతా పుదీనాను కూడా యాడ్ చేసేసుకుందాం. అలాగే కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకుందాం. ఇదంతా బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేద్దాం. 2 విజిల్స్ అయిపోయిన తర్వాత 20 మినిట్స్ అయిన తర్వాత నేను ప్రెషర్ కుక్కర్ మూత ఓపెన్ చేస్తున్నాను. ఎయిర్ అంతా రిలీజ్ అయిపోయింది. పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. రైస్ కూడా చూసారా ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో. రైస్ అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకున్నప్పుడు జాగ్రత్తగా మిక్స్ చేసుకుందాం. రైస్ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. వేడి వేడిగా సోయా చంక్స్ పులావ్ తయారైపోయింది. ఇప్పుడు మనం సర్వ్ చేసేసుకుందాం. కొంచెం కొత్తిమీర తోటి గార్నిష్ చేసుకుందాం. వేడి వేడిగా టేస్టీగా సోయా చంక్స్ పులావ్ తయారైపోయింది. చూసారా రైస్ ఎంత పర్ఫెక్ట్గా ఉందో. సోయా చంక్స్ పులావ్ని నేను ఆనియన్ రైతాతో సర్వ్ చేస్తున్నాను. అలాగే ఆనియన్ స్లైసెస్ లెమన్ వేస్ట్తో సర్వ్ చేసుకుంటే సోయా చంక్స్ పులావ్ తినడానికి చాలా బాగుంటుంది. వేడి వేడిగా టేస్టీగా సోయా చంక్స్ పులావ్ తయారైపోయింది. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ సెషన్లో 7వ రెసిపీ పన్నీర్ దమ్ బిర్యానీ. చాలా టేస్టీగా ఫ్లేవర్ఫుల్గా స్పైసీగా చాలా బాగుంటుంది. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా చాలా ఇష్టపడతారు. మంచి ఎమ్మీ రెసిపీ. పన్నీరు హెల్త్కి మంచిది. ఆ విధంగా చూస్తే ఇది హెల్తీ రెసిపీ కూడా. దట్టు ఒక లంచ్ బాక్స్ రెసిపీ కూడా. ఈ రెసిపీని కూడా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది ఎలా చేసుకోవాలో దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసుకుందాం. ఇక్కడ నేను 2 కప్స్ బాస్మతి రైస్ తీసుకుని శుభ్రంగా 2 సార్లు వాష్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ పాటు సోక్ చేసుకుని ఇలా వాటర్లో ఉంచేస్తాను. 400 గ్రామ్స్ పన్నీర్ తీసుకుని ఇలా పెద్ద ముక్కల కింద కట్ చేసుకున్నాను. బిర్యానీలోకి పన్నీర్ ముక్కలు పెద్ద ఉంటేనే బాగుంటాయి. హోల్ గరం మసాలా స్పైసెస్లో
2 ఇంచులు దాల్చిన చెక్కలు 2, యాలక్కాయలు 6, లవంగీలు 6, అనాస పువ్వులు 2, మరాఠీ మొగ్గలు 2, జావిత్రి 1, బిర్యానీ ఆకులు 3 తీసుకున్నాను, చిన్నవి కాబట్టి మీరు పెద్దవైతే 2 తీసుకోండి. షాజీరా 1 టీ స్పూన్ తీసుకున్నాను. మళ్ళీ విడిగా కొన్ని హోల్ స్పైసెస్ తీసుకున్నాను. 1 ఇంచు దాల్చిన చెక్కలు 2, యాలక్కాయలు 5, లవంగీలు 6, అనాస పువ్వు 1, జావిత్రి హాఫ్ తీసుకున్నాను. 2 ఉల్లిపాయల్ని ఇలా స్లైసెస్ కింద కట్ చేసుకున్నాను. 5 పచ్చిమిర్చిల్ని స్లిట్ చేసుకున్నాను. బ్రౌన్ ఆనియన్ 1 కప్ తీసుకున్నాను. 3 టమాటాలని ఇలా స్లైసెస్ కింద కట్ చేసుకున్నాను. హాఫ్ కప్ వేడి పాలల్లోని కుంకుమ పువ్వు రెక్కలు కొన్ని వేసుకుని ఇలా నానబెట్టుకున్నాను. రుచికి సరిపడా ఉప్పు, పసుపు 1/2 టీ స్పూన్, కొత్తిమీరని ఇలా సన్నంగా తరిగేసుకున్నాను. 1 కప్పు తీసుకున్నాను. పుదీనా ఆకులు కూడా 1 కప్పు తీసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 టేబుల్ స్పూన్లు, ధనియాల పౌడర్ 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పౌడర్ 1/2 టేబుల్ స్పూన్, కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ 1 టేబుల్ స్పూన్, మామూలు కారం పౌడర్ 1 టేబుల్ స్పూన్, బిర్యానీ మసాలా పౌడర్ 1.5 టేబుల్ స్పూన్లు, ఆయిల్ 5 టేబుల్ స్పూన్లు, నెయ్యి 4 టేబుల్ స్పూన్లు. ఫస్ట్ మనం పన్నీర్ని మ్యారినేట్ చేసుకుందాం. ఇందులో కొంచెంగా ఉప్పు యాడ్ చేసుకుందాం, కొంచెం పసుపు, కొంచెం కారం కూడా యాడ్ చేసుకుందాం. జాగ్రత్తగా మనం మిక్స్ చేసుకుందాం. పన్నీర్ చాలా డెలికేట్గా ఉంటుంది కదా, సో మనం స్పూన్ యూజ్ చేయకుండా ఇలా అనేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక 15 మినిట్స్ పాటు ఇలాగే వదిలేద్దాం. పన్నీరు మ్యారినేట్ అయ్యేలోగా మనం బిర్యానీ కోసం రైస్ని కుక్ చేసుకుందాం. ఒక గిన్నెలో సఫిషియెంట్ వాటర్ తీసుకుని మనం హై ఫ్లేమ్ మీద పొయ్యి మీద పెట్టేసుకుందాం. ఇప్పుడు ఈ వాటర్లో హోల్ స్పైసెస్ అన్నీ యాడ్ చేసేసుకుందాం. అలాగే రైస్కి సరిపడా ఉప్పును కూడా వేసేసుకుందాం. 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకోవడం వల్ల రైస్ పొడి పొడిలాడుతూ ఉంటుంది. ఇప్పుడు దీన్ని మరగనిద్దాం. ఇక్కడ నేను రైస్ని స్ట్రెయిన్ చేసేసుకున్నాను. ఈ రైస్ని ఇప్పుడు ఇందులో యాడ్ చేసేసుకుందాం. రైస్ని మిక్స్ చేసుకుంటూ మనం 80% వరకు దీన్ని కుక్ చేసుకుందాం. మధ్య మధ్యలో రైస్ ఓవర్ కుక్ అవ్వకుండా చెక్ చేసుకుంటూ ఉందాం. రైస్ ఇప్పుడు కుక్ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇప్పుడు రైస్ని స్ట్రెయిన్ చేసేసుకుందాం. వాటర్ అంతా బాగా స్ట్రెయిన్ అయ్యేంత వరకు రైస్ని ఇలాగే ఒక 2 మినిట్స్ ఉంచేద్దాం. రైస్ని ఒక ప్లేట్లోకి స్ప్రెడ్ చేసేసుకుందాం. ఈ విధంగా రైస్ని స్ప్రెడ్ చేసేసుకుందాం. గెరెట్తో ఇలా అంటూ ఉంటే రైస్ వేగంగా కూల్ అయిపోతుంది. అలాగే పొడి పొడిలాడుతూ కూడా ఉంటుంది. బిర్యానీ పర్ఫెక్ట్గా కుదురుతుంది. మీకు ఇష్టం లేకపోతే ఈ హోల్ స్పైసెస్ అన్నీ కూడా తీసేసుకోవచ్చు. పన్నీర్ కూడా చక్కగా మ్యారినేట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం షాలో ఫ్రై చేసుకుందాం. మీడియం ఫ్లేమ్లో ఒక ప్యాన్ హీట్ చేసుకుందాం. ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుందాం. అందులో పన్నీర్ పీసెస్ని యాడ్ చేసుకుందాం. పన్నీర్ పీసెస్ వేగంగా విరిగిపోతాయి. జాగ్రత్తగా టర్న్ చేసుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. పన్నీరు మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు బిర్యానీ ప్రిపేర్ చేయడం కోసం మీడియం ఫ్లేమ్లో ఒక పాట్ని హీట్ చేసుకుందాం.
ఇందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుందాం. మిగతా 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ కూడా యాడ్ చేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో హోల్ స్పైసెస్ యాడ్ చేసుకుందాం. ఓ 1/2 మినిట్ ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుందాం. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయలు మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేసినాయి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇందులో పచ్చివాసన అంతా పోయింది. ఇప్పుడు ఇందులో టమాటాలను యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఉప్పును కొంచెం వేసుకుందాం. మనం రైస్ కుక్ చేసినప్పుడు ఉప్పు వేసుకున్నాం. పన్నీర్ని మ్యారినేట్ చేసుకున్నప్పుడు కూడా ఉప్పు వేసుకున్నాం. ఇప్పుడు చూసి కొంచెంగా యాడ్ చేసుకుందాం. ఉప్పు వేసుకోవడం వల్ల టమాటోలు వేగంగా సాఫ్ట్ అయిపోతాయి. ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకుని టమాటోస్ని సాఫ్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకుందాం. టమాటోస్కి బదులుగా మీరు టమాటో ప్యూరీని కూడా యాడ్ చేసుకోవచ్చు. టమాటోలు సాఫ్ట్ అయిపోయినాయి. ఇప్పుడు ఇందులో మనం పౌడర్ స్పైసెస్ యాడ్ చేసుకుందాం. రిమైనింగ్ పసుపుని యాడ్ చేసుకుందాం. కారం, కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్, బిర్యానీ మసాలా పౌడర్ యాడ్ చేసుకుని ఒక 1/2 మినిట్ వరకు ఫ్రై చేసుకుందాం. మసాలాస్ వేసాం కదా, మంచి అరోమేటిక్ ఫ్లేవర్ వస్తుంది. మసాలాస్ అన్నీ కూడా చక్కగా ఫ్రై అయిపోయినాయి. ఇందాక ఫ్రై చేసుకున్న పన్నీర్ పీసెస్ని ఇందులో యాడ్ చేసుకుందాం. బాగా మిక్స్ చేసుకుందాం. పన్నీర్ పీసెస్ ఫ్రై చేసుకోకుండా కూడా మీరు వేసుకోవచ్చు, కానీ ఫ్రై చేస్తే బాగుంటుందని నేను ఫ్రై చేశాను. ఇప్పుడు ఇందులో 1/2 కప్ వరకు వాటర్ని యాడ్ చేద్దాం. ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకుందాం. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేద్దాం. బిర్యానీ లేయర్స్ వేసుకునే ముందు మనం హై ఫ్లేమ్లో పెనాన్ని హీట్ చేసుకుందాం. ఇప్పుడు బిర్యానీ లేయరింగ్ వేసుకుందాం. ఇందులోంచి కొంచెం కర్రీ తీసేసుకుని పక్కన పెట్టుకుందాం. పన్నీర్ పీసెస్ కూడా అక్కడక్కడ ఉండేలాగా ఇలా సెట్ చేసుకుందాం. కుక్ చేసుకున్న రైస్ చక్కగా పొడి పొడిలాడుతూ కంప్లీట్గా కూల్ అయిపోయింది. ఇప్పుడు రైస్ లేయర్ ఒకటి వేసేసుకుందాం. ఇప్పుడు దీని మీద కొంచెం కొత్తిమీర ఆకులు, కొన్ని పుదీనా ఆకులు, బ్రౌన్ ఆనియన్స్ కొన్ని వేసుకుందాం. ఇందాక పక్కకు తీసిన పన్నీర్ ముక్కల్ని ఇలా స్ప్రెడ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇంకో రైస్ లేయర్ వేసేసుకుందాం. ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ వేసుకుందాం. ఇప్పుడు ఈ రైస్ లేయర్ మీద కూడా కొంచెంగా కొత్తిమీర తరుగు, కొంచెం పుదీనా, బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసేసుకుందాం. మనకి కొత్తిమీర పుదీనా ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది. బ్రౌన్ ఆనియన్స్ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. పాలల్లో నానబెట్టిన కుంకుమ పువ్వును కూడా యాడ్ చేసుకుందాం. అలాగే లాస్ట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని కూడా యాడ్ చేద్దాం. ఇలా లేయర్స్ వేసేసుకున్న తర్వాత ఒక ఫాయిల్ పేపర్ తీసుకుని ఈ పాట్ అంతా కూడా మొత్తం కవర్ చేసేసుకుందాం.
ఇలా ఫాయిల్ పేపర్ వేసేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకుని సైడ్స్ నుంచి కొంచెం ఇలా ప్రెస్ చేసుకుంటూ ఉంటే ఎయిర్ బయటకు రిలీజ్ కాకుండా బిర్యానీ చక్కగా కుక్ అయిపోతుంది. ఇలా ఫాయిల్ పేపర్ తోటి మీకు దమ్ ఎక్కించుకోవడం ఇష్టం లేకపోతే వెజల్ చుట్టూ కూడా గోధుమ పిండి ముద్దను పెట్టేసుకుని ఎయిర్ రిలీజ్ అవ్వకుండా ఆ విధంగా కూడా మీరు దమ్ ఎక్కించుకోవచ్చు. పెనం చక్కగా హీట్ అయిపోయింది. ఇప్పుడు మనం బిర్యానీని తీసుకొచ్చి పెనం మీద పెట్టేసుకుందాం. వెంటనే ఫ్లేమ్ని మీడియంలోకి మార్చేసుకుని ఒక 3 మినిట్స్ పాటు కుక్ చేసుకుందాం. 3 మినిట్స్ తర్వాత లో ఫ్లేమ్ పెట్టుకుని ఒక 5 మినిట్స్ పాటు కుక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేద్దాం. టోటల్గా 8 మినిట్స్ కుక్ అయిన తర్వాత ఒక 15 మినిట్స్ పాటు నేను దీన్ని ఇలాగే వదిలేసాను. ఇప్పుడు మూత తీసి చూసుకుందాం. ఫాయిల్ పేపర్ని ఆపోజిట్ సైడ్ నుంచి తీసుకుందాం. ఆవిరి ఉంటే చేతి మీదకి రాకుండా ఉంటుంది. బిర్యానీ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. రైస్ కూడా చక్కగా పొడి పొడిలాడుతూ బ్యూటిఫుల్గా ఉంది. అడుగును కూడా అస్సలు మాడలేదు. ఓ సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం కొత్తిమీరతో దీన్ని గార్నిష్ చేసుకుందాం. చూసారా ఎంత పర్ఫెక్ట్గా పన్నీర్ దమ్ బిర్యానీ తయారైపోయింది. రైస్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. పర్ఫెక్ట్గా కుక్ అయింది. పన్నీర్ దమ్ బిర్యానీతో ఆనియన్ రైతా సర్వ్ చేశాను. ఆనియన్ స్లైసెస్ లెమన్ వెజ్ తోటి సర్వ్ చేస్తే బిర్యానీకి మంచి కాంబినేషన్. తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఎంతో పర్ఫెక్ట్గా పన్నీర్ దమ్ బిర్యానీ తయారైపోయింది. టేస్ట్ చాలా బాగుంటుంది. నేను దీన్ని ఆనియన్ రైతాతో సర్వ్ చేశాను. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ సెషన్లో 8వ రెసిపీ బీట్రూట్ పలావ్. ఇది కూడా ఒక లంచ్ బాక్స్ రెసిపీయే. బీట్రూట్ హెల్త్కి చాలా మంచిది. ఎనిమిక్గా ఉండేవాళ్ళు బీట్రూట్ని కన్జ్యూమ్ చేస్తే హిమోగ్లోబిన్ లెవెల్స్ పెరుగుతాయి. ఎనిమిక్గా ఉండేవాళ్ళే కాకుండా బీట్రూట్ని అందరూ కన్జ్యూమ్ చేస్తే చాలా మంచిది. రెగ్యులర్గా మన డైట్లో ఇది ఇంక్లూడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇవాళ నేను బీట్రూట్కి సైడ్ డిష్గా పుదీనా రైతాను కూడా ప్రిపేర్ చేస్తాను. బీట్రూట్ పుదీనా రైతా కాంబినేషన్ చాలా బాగుంటుంది. బీట్రూట్ పలావ్ చాలా సింపుల్గా క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. బీట్రూట్ పలావ్ పుదీనా రైతాకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసుకుందామా. ఇక్కడ నేను 1 కప్ బాస్మతి రైస్ తీసుకుని శుభ్రంగా 2 టైమ్స్ వాష్ చేసుకుని తగినంత వాటర్ని యాడ్ చేసుకుని హాఫ్ అన్ అవర్ పాటు సోక్ చేసుకున్నాను. 2 బీట్రూట్లు తీసుకుని పీల్ అవుట్ చేసుకుని ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకుని రెడీ పెట్టుకున్నాను. 3 టమాటాలని ఇలా స్లైసెస్ కింద కట్ చేసుకున్నాను. 1 పెద్ద ఉల్లిపాయ తీసుకుని ఇలా స్లైసెస్ కింద కట్ చేసుకున్నాను. 4 స్లిట్ చేసిన పచ్చిమిర్చీలు, కొంచెంగా కొత్తిమీర తరుగు, కొన్ని పుదీనా ఆకులు, రుచికి సరిపడా ఉప్పు, పసుపు 1/2 టీ స్పూన్, కారం 1/2 టేబుల్ స్పూన్, ధనియాల పౌడర్ 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పౌడర్ 1/2 టేబుల్ స్పూన్, బిర్యానీ మసాలా పౌడర్ 1 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, హోల్ గరం మసాలాల్లో బిర్యానీ ఆకులు 2, 1 ఇంచు దాల్చిన చెక్కలు 2, యాలక్కాయలు 3, లవంగీలు 4, మరాఠీ మొగ్గలు 2, అనాస్ పువ్వులు 2. బీట్రూట్ పలావ్లో ఆమ్చూర్ పౌడర్ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ తీసుకున్నాను. గుప్పెడు జీడిపప్పులు, ఆయిల్ 3 టేబుల్ స్పూన్లు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. ఇప్పుడు చూపించబోయే ఇంగ్రీడియంట్స్ పుదీనా రైతాకు సంబంధించినవి. దానికోసం నేను ఇక్కడ 1/2 కప్ పెరుగు తీసుకున్నాను. పెరుగు ఎక్కువ పుల్లగా ఉంటే బాగోదు, కొంచెం ఫ్రెష్ పెరుగే తీసుకోండి. పుదీనా ఆకులు స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉంటాయి కాబట్టి 1/2 కప్ తీసుకున్నాను. కొత్తిమీర 1 కప్పు, 1 పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను. రుచికి సరిపడా సాల్ట్,
సాల్ట్ వేసినా కూడా బ్లాక్ సాల్ట్ కొంచెం వేస్తే టేస్ట్ బాగుంటుంది. అందుకే నేను పావు టీ స్పూన్ వరకు బ్లాక్ సాల్ట్ తీసుకున్నాను. రోస్టెడ్ జీరా పౌడర్ హాఫ్ టీ స్పూన్. మీడియం ఫ్లేమ్లో ప్రెషర్ కుక్కర్ హీట్ చేసుకుందాం. అందులో నెయ్యి వేసేసుకుందాం. ఆయిల్ కూడా వేసేసుకుందాం. ఆయిల్ హీట్ అయింది. ఇందులో హోల్ స్పైసెస్ యాడ్ చేసుకుందాం. హాఫ్ మినిట్ ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసేసుకుందాం. ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఈలోగా రైస్ని స్ట్రెయిన్ చేసేసుకుందాం. ఉల్లిపాయలు మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేసినాయి. ఇప్పుడు ఇందులో మనం జీడిపప్పుని యాడ్ చేసేసుకుందాం. ఒక హాఫ్ మినిట్ ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసేసుకుందాం. ఇందులో పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇందులో పచ్చివాసన అంతా పోయింది. ఇప్పుడు ఇందులో టమాటా ముక్కల్ని యాడ్ చేసేసుకుందాం. అలాగే ఉప్పు పసుపుని కూడా యాడ్ చేసేసుకుందాం. బాగా మిక్స్ చేసుకుని టమాటాలు సాఫ్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకుందాం. టమాటాలు చక్కగా సాఫ్ట్ అయిపోయినాయి. ఇప్పుడు ఇందులో బీట్రూట్ ముక్కలు వేసేసుకుందాం. పుదీనా ఆకులు కూడా వేసేసుకుందాం. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో కారం, ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్, బిర్యానీ మసాలా పౌడర్, ఆమ్చూర్ పౌడర్ యాడ్ చేసుకుందాం. ఇవన్నీ కూడా ఒక హాఫ్ మినిట్ వరకు ఫ్రై చేసుకుందాం. స్పైసెస్ అన్నీ కూడా చక్కగా ఫ్రై అయిపోయినాయి. ఇందాక స్ట్రెయిన్ చేసిన రైస్ని ఇందులో యాడ్ చేసేసుకుందాం. రైస్ విరిగిపోకుండా జాగ్రత్తగా మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత రైస్ 1 కప్ తీసుకున్నాం కదా, 1 కప్కి 1.5 కప్ వాటర్ యాడ్ చేసుకుందాం. బాగా మిక్స్ చేసుకుందాం. ఇందులో కొత్తిమీరని యాడ్ చేసుకుందాం. ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకుందాం. మీకు ఉప్పు సరిపోకపోతే ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేద్దాం. పలావ్ ప్రిపేర్ అయ్యేలోగా మనం పుదీనా రైతా ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో పుదీనాని యాడ్ చేసుకుందాం. కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాం. పచ్చిమిర్చి, బ్లాక్ సాల్ట్, ప్లెయిన్ సాల్ట్, జీలకర్ర పౌడర్, మూత పెట్టేసుకుని ఇవన్నీ కూడా కొంచెం కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకుందాం. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో పెరుగును కూడా యాడ్ చేసుకుందాం. మూత పెట్టుకుని ఒక హాఫ్ మినిట్ బ్లెండ్ చేసుకుందాం. కన్సిస్టెన్సీని ఈ విధంగా ఉంచుకుంటే బాగుంటుంది. పుదీనా రైతాని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఒక పుదీనా ఆకుతోటి గార్నిష్ చేసుకుందాం. కుక్కర్లో ఎయిర్ అంతా రిలీజ్ అయిపోయింది. 10 మినిట్స్ అయిన తర్వాత నేను మూత ఓపెన్ చేస్తున్నాను. చాలా పర్ఫెక్ట్గా కుక్ అయింది చూసారా.
ఇదంతా బాగా మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకున్నప్పుడు రైస్ విరిగిపోకుండా జాగ్రత్తగా మిక్స్ చేసుకుందాం. చాలా పర్ఫెక్ట్గా కుక్ అయింది. అడుగు కూడా అస్సలు అంటలేదు. బీట్రూట్ పలావ్ని సర్వ్ చేసేసుకుందాం. చూసారా బీట్రూట్ పలావ్ ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందో. రైస్ చాలా బ్యూటిఫుల్గా ఉంది, పొడి పొడిలాడుతూ కూడా ఉంది. బీట్రూట్ పలావ్ తోటి మనం ప్రిపేర్ చేసుకున్న పుదీనా రైతాన్ని కూడా సర్వ్ చేసేసుకుందాం. అలాగే 2 ఆనియన్ స్లైసెస్, ఒక లెమన్ ఎస్తో కూడా సర్వ్ చేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే బీట్రూట్ పలావ్ తయారైపోయింది. ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. బీట్రూట్ పలావ్కి పుదీనా రైతా మంచి కాంబినేషన్. ఇందాక ప్రిపేర్ చేసుకున్న పుదీనా రైతాను కూడా ఇక్కడ సర్వ్ చేశాను. అలాగే 2 ఆనియన్ స్లైసెస్ తోటి ఒక లెమన్ వేస్తో సర్వ్ చేస్తే బీట్రూట్ పలావ్ తినడానికి చాలా బాగుంటుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ రైస్ సెషన్లో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ రెసిపీ ఇది ఘీ రైస్. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. అన్ని రెసిపీస్ కంటే ఇది చాలా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇందులో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా పడతాయి. సో ఈ సింపుల్ రెసిపీని, చాలా టేస్టీగా ఉండే ఘీ రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేసుకుందాం. మరి 1 కప్ బాస్మతి రైస్ తీసుకుని శుభ్రంగా 2 సార్లు వాష్ చేసుకుని తగినంత వాటర్ని యాడ్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ పాటు సోక్ చేసుకున్నాను. ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా స్లైసెస్ కింద కట్ చేసుకున్నాను. 5 పచ్చిమిర్చిలని ఇలా స్లిట్ చేసుకున్నాను. నెయ్యి 3 టేబుల్ స్పూన్లు. హోల్ స్పైసెస్లో బిర్యానీ ఆకులు 2 ఇంచుల దాల్చిన చెక్కలు 2, యాలక్కాయలు 4, లవంగీలు 6 తీసుకున్నాను. బిర్యానీ ఆకులు చిన్నవి కాబట్టి నేను 2 తీసుకున్నాను. మీరు పెద్దవైతే 1 తీసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 3/4 టేబుల్ స్పూన్. రుచికి సరిపడా ఉప్పు, పసుపు 1/2 టీ స్పూన్. ఘీ రైస్ కాబట్టి జీడిపప్పులు నేను గుప్పెడు తీసుకున్నాను. మీరు తక్కువ ఎక్కువ కూడా చేసుకోవచ్చు. ఎక్కువ వేస్తే టేస్ట్ బాగుంటుంది. కొంచెంగా కొత్తిమీర తరుగు. మీడియం ఫ్లేమ్లో ప్రెషర్ కుక్కర్ హీట్ చేసుకుందాం. ఇందులో నెయ్యిని యాడ్ చేసేసుకుందాం. నెయ్యి వేడైపోయింది. ఇందులో జీడిపప్పుని యాడ్ చేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇవి చక్కగా గోల్డెన్ కలర్లోకి వచ్చేసినాయి. ఇప్పుడు వీటిని తీసేసుకుందాం. వీటిని పక్కన పెట్టుకుందాం. ఇందులో ఇప్పుడు హోల్ స్పైసెస్ యాడ్ చేసేసుకుందాం. హాఫ్ మినిట్ వరకు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ ముక్కలను యాడ్ చేసేసుకుందాం. లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇలాగ సోక్ చేసిన రైస్ని స్ట్రెయిన్ చేసేసుకుందాం. ఉల్లిపాయలు కూడా చక్కగా గోల్డెన్ కలర్లోకి వచ్చేసినాయి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసేసుకుందాం. ఇందులో పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇందులో పచ్చివాసన అంతా పోయింది. ఇప్పుడు ఇందులో స్లిట్ చేసిన పచ్చిమిర్చిలు యాడ్ చేసుకుందాం. హాఫ్ మినిట్ ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో స్ట్రెయిన్ చేసిన రైస్ని యాడ్ చేసుకుందాం. ఇందులో ఉప్పు, పసుపు కూడా యాడ్ చేసుకుందాం.
రైస్ విరిగిపోకుండా జాగ్రత్తగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో వాటర్ని యాడ్ చేసుకుందాం. 1 కప్ రైస్కి 1.5 కప్స్ వాటర్ యాడ్ చేసుకుందాం. ఇదంతా బాగా మిక్స్ చేసుకుందాం. ఇందులో కొంచెంగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుందాం. ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకుందాం. మీకు ఉప్పు సరిపోలేదు అనుకుంటే ఇప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేద్దాం. కుక్కర్లో ప్రెషర్ అంతా రిలీజ్ అయింది. ఒకసారి మూత తీసి చూసుకుందాం. చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో ఫ్రై చేసిన జీడిపప్పులను యాడ్ చేసుకుందాం. మీ దగ్గర కిస్మిస్ కూడా ఉంటే అది కూడా ఫ్రై చేసుకుని ఇందులో వేసుకోవచ్చు. లాస్ట్లో జీడిపప్పులు యాడ్ చేయడం వల్ల తినేటప్పుడు మనకి క్రంచీగా పంట కింద పడుతూ ఉంటే చాలా బాగుంటుంది తినడానికి. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుందాం. రైస్ విరిగిపోకుండా జాగ్రత్తగా మిక్స్ చేసుకుందాం. రైస్ చాలా పర్ఫెక్ట్గా కుక్ అయింది చూసారా, అడుగును కూడా అస్సలు మాడలేదు, చక్కగా పొడి పొడిలాడుతూ కూడా ఉంది. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాం. వేడి వేడిగా టేస్టీగా చాలా సింపుల్గా గీ రైస్ తయారైపోయింది. చూసారా రైస్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో, చాలా పర్ఫెక్ట్గా కుదిరింది. గీ రైస్కి సైడ్ డిష్గా పొటాటో కుర్మాని సర్వ్ చేశాను. ఈ ఘీ రైస్ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఈ రెసిపీతోటి రైస్ సెషన్ కంప్లీట్ అయింది. ఈ అన్ని రెసిపీస్ కూడా చాలా టేస్టీగా ఉంటాయి, చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. లంచ్ బాక్స్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి. ఈ అన్ని రెసిపీస్లో ఏ రెసిపీ అయితే మీకు బాగా నచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీలు అన్నీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులతోటి షేర్ చేయండి. కొత్తగా మీరు నా ఛానల్ చూసినట్టు కనుకైతే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. కొత్తగా అప్లోడ్ చేసిన వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ కింద వస్తాయి. మరెన్నో సరికొత్త రెసిపీలతో మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.